ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంతలా పతనం అవడం వెనక చాలా కారణాలని అలాగే తమదైన ఎనాలిసిస్ అందిస్తున్నారు ఈ అనలిస్టులు. అయితే వాళ్ళందరూ కూడా కాస్త లైట్ గా టచ్ చేసి వదిలేస్తున్న ఒక అంశం ఉంది, అదే చిరంజీవి ఫ్యాన్స్. నేను మెగా ఫ్యాన్స్ గురించి మాట్లాడలేదు, కేవలం చిరంజీవి ఫ్యాన్స్. వాళ్ల పాత్ర ఈసారి వైసీపీ పతనంలో కీలక పాత్ర పోషించారు. దీని గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుంటే, ఇప్పుడు నా తరమో లేకుంటే నాకంటే ముందున్న తరము, వాళ్ళ యూత్ లో ఉన్నప్పుడు లేదో మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఆ టైంకి తెలుగు సినిమా ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వెళ్ళిపోయారు అప్పటికి. సో అప్పుడున్న ఆ యూత్ కి లేదా పిల్లలుగా ఉన్న మాకు సినిమాల్లో ఒక యాక్షన్ హీరోగా ఒక ఇన్స్పిరేషన్ గా మిగిలింది చిరంజీవి మాత్రం. ఆ టైంలో ఒక్కసారిగా రేజ్ అయ్యారు. ఆయన తెలుగు సినిమా స్థాయిని, తెలుగు సినిమా మార్కెట్ స్థాయిని జాతీయ స్థాయికి తీసుకెళ్లిపోయారు. ఆయన రాజకీయాల్లో ఎన్టీఆర్ ఎలాగా తెలుగువాడి ఆత్మగౌరవం తీసుకెళ్లిపోయారు ముందుకి, తెలుగు సినిమా మార్కెట్ స్థాయిని చిరంజీవి గారు ఆ స్థాయికి తీసుకెళ్లిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి, ఆ టైంలో పిల్లలు ఉన్న మాలాంటి వాళ్ళకి, లేకపోతే అంటే ఇంట్లో ఎవరన్నా నాన్న లేకపోతే చుట్టాలు వచ్చినప్పుడు, ఎరా మీ బాస్ సినిమా వచ్చిందో చూస్తారా, రేపొద్దున చిరంజీవి సినిమా రా, రిలీజ్ రా, ఇలాంటి మాటలు వింటున్నప్పుడు దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా పిల్లడు మైండ్ మీద పడిపోద్ది. అలాంటి పిల్లలే కాస్త కాలేజీకి ఎదిగిన తర్వాత కాలేజీకి వెళ్లేసరికి ఈ సరదాగా ర్యాగింగ్లు ఉంటాయి కదా, ఆ టైంలో ఎరా నీ ఫేవరెట్ హీరో ఎవరని అడిగేసరికి చిరంజీవి అని చెప్తే, అంటే మాలాంటి వాళ్ళు ఎదుర్కొన్న అనుభవాలే చెప్తున్నాం. చిరంజీవి ఫ్యాన్ ఎవడు కాదురా, చిరంజీవి కాదు, చిరంజీవి కాకుండా మిగతా వాళ్ళు ఎవరు చెప్పాను ఎవరా సీనియర్స్. సో ఇలాగా అందరు హీరోల ఫ్యాన్స్, ఇంకా చెప్పాలంటే హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, బట్ మా తరంలో హీరోలే చిరంజీవి ఫ్యాన్స్. అది ఆయన రేంజ్. ఎక్కువగా మధ్యతరగతి కథలు, మధ్యతరగతి సినిమాలు, అందులో వాళ్ళు ఎదుర్కొనే కష్టాలు, ఇవన్నీ కూడా మనం రోజు ఎదుర్కొనే అంశాల చుట్టూనే తిరుగుతాయి. దాంతో ఒక మధ్యతరగతి కుటుంబీకుడు లేకపోతే అలాంటి వ్యవస్థలో పెరుగుతున్న యువకుడు తన సమస్యలను ఎలా ఎదుర్కోవాలనేది ఆయన సినిమాల ద్వారా నేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సీనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా పౌరాణిక గాథలు ఉండేవి, ఆయన ఒక దేవుడిగా చూసేవారు. ఆయన తర్వాత సూపర్ స్టార్ స్థాయికి చేరిన కృష్ణ గారి సినిమాల్లో ఎక్కువగా విప్లవం, రెబలస్ క్యారెక్టర్లు, కార్మిక వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల మీద పోరాటం చేయడం, ఇలాంటివి ఉండేవి ఆయన మీద. కానీ ఒక మధ్యతరగతి జీవి ఎలా పోరాడాలి, ఎలాగా జీవితంలో ముందుకు వెళ్ళాలి అనేది చిరంజీవి సినిమాల ద్వారా ఎక్కువగా ఉండేది అప్పట్లో. తర్వాత దాన్ని కంప్లీట్ మాస్ వెళ్ళిపోయారు, అది వేరే విషయం. సూపర్ స్టార్ స్థాయికి, మెగాస్టార్ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత, బట్ ఆ ముందున్న సినిమాలు అనమాట, విజేత కావచ్చు, మగ మహారాజు కావచ్చు, ఈవెన్ గ్యాంగ్ లీడర్ కూడా, అది కూడా ఫ్యామిలీ స్టోరీ, టైటిల్ అలా ఉంటుంది. కానీ సో ఇవన్నీ ఆ యూత్ ని బాగా రంజం చేసినవి. వాళ్ళందరూ ఇప్పుడు మధ్యతరగతి అంటే వయసు రీత్యా కాస్త మధ్యస్థ స్థాయికి చేరుకున్నారు. వాళ్ళందరూ మిడిల్ ఏజ్ గ్రూపుల్లో ఉన్నారు, ఆడవాళ్లు కూడా చాలా మంది ఉన్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ రాజకీయంగా విడిపోయి ఉన్నారు. పైగా చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన టైంలో ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు కేసీఆర్, వాళ్ళందరూ మహాకూటమిగా ఏర్పడ్డారు. మరోవైపున వైఎస్ రాజశేఖర రెడ్డి, ఇలాంటి ఉద్దండులందరూ కూడా చాలా పకడ్బందీగా ఉన్నారు, చాలా పటిష్టంగా ఉన్నారు. రాజకీయ శూన్యత ఆ టైంలో లేదు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ టైంలో ఆయన పార్టీ పెట్టడం, అలాంటి స్థితిలో కూడా ఆయన 18 సీట్లు తెచ్చుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. కాకపోతే ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా, అంత హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా పార్టీల పరంగా విడిపోయి ఉండడంతో ఆయన్ని రాజకీయంగా అందరూ ఆమోదించలేదు ఆ టైంలో. దాంతో ఆయన ఫెయిల్యూర్, రాజకీయంగా ఫెయిల్యూర్ అయిపోయారంటూ ఆయన ప్రత్యర్థులు, ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు పెద్దగా ట్రోల్ చేశారు. అప్పటికి ఇంకా సోషల్ మీడియా తెల్ల లేదనుకోండి. కానీ ఆయన ఎప్పుడైతే రాజకీయాలు వదిలేసి, రాజకీయాల మీద ఆసక్తి లేకుండా సినిమాకు మళ్లీ వచ్చారో, మళ్లీ ఈ పార్టీలో ఉన్న ఆయన ఫ్యాన్స్ అందరూ ఏకమైపోతారు. వాళ్ళకి ఆయన మెగాస్టార్ మాత్రమే. ఒక్కసారిగా ఆయన మెగాస్టార్, మీకు గుర్తుందో లేదో, నాగబాబు ఒకసారి మాట్లాడుతూ, ఆయన సోదరుడు, ఒక్కసారి మళ్లీ అన్నయ్య సినిమాల్లోకి వచ్చి షూలేస్ కట్టి ఒక స్టెప్ వేశాడంటే మొత్తం అందరూ ఆయన ఫ్యాన్స్ అయిపోతారు అన్నారు. అలాగే జరిగింది. 150 ఖైదీ నెంబర్ 150 సినిమాకి ఎంత రెస్పాన్స్ వచ్చిందో మనం చూసాం. ఇప్పటికీ ఆయన సినిమాల్లో ఇప్పుడున్న యంగ్స్టర్స్ తో పోటీ పడుతూ ఆయన సినిమాలు చేస్తూ వస్తున్నారు. అలాంటి వ్యక్తిని, అందరూ గౌరవించే వ్యక్తిని ఆ సినిమా టికెట్ సంబంధించిన ఇష్యూలో పిలిపించి మాట్లాడుతూ, ఆ సినిమా టికెట్లు నిజంగానే మల్టీప్లెక్స్ లోనూ వాటిలోనూ రేట్లు విపరీతంగా ఉంటున్నాయి, సామాన్య జనం చాలా ఇబ్బంది పడుతున్నారు, దానికోసం రేట్లు కంట్రోల్ చేయాలని ఉద్దేశం మంచిదే కావచ్చు. కానీ ఏకంగా 5-10 రూపాయలకి తెచ్చేసే టికెట్ ని కావాలని సినిమా వాళ్ళని తన దగ్గరికి రప్పించుకుని వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద టాప్ స్టార్, చిరంజీవి కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, సూపర్ స్టార్ స్థాయిలో ఉన్న మహేష్ బాబు కావచ్చు, పాన్ ఇండియా రేంజ్ లో ఇంకా చెప్పాలంటే పాన్ వరల్డ్ స్థాయికి వెళ్ళిపోయిన ప్రభాస్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా తన ముందు నడిపించుకుంటూ
తన ఇంటి ముందు నడిపించుకుంటూ లోనగా రప్పించుకోవడం, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారు నమస్కారం పెడుతున్నప్పుడు కనీసం నమస్కారం పెడుతున్న ఆ ఫోటో గానీ ఆ వీడియో గానీ ఏది లేకపోవడం, వీళ్ళు మాట్లాడుతుంటే ఆయన తల ఉంచుకుని నవ్వుతూ ఉండడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మీద చిరంజీవి ఫ్యాన్స్ లో చాలా చాలా ఏహ్య భావన అయితే పెంచడంలో ఎలాంటి అనుమానం లేదు. దానికి నిదర్శనం ఆయా వర్గాల నుంచి తర్వాత వినిపించడం విమర్శలే. వాళ్ళందరూ చాలా లైట్ గా తీసుకున్నాడు. ఇప్పుడు పేరు నాని ఇలాంటి వాళ్ళందరూ కూడా అదే మేము చిరంజీవిని చాలా గౌరవించామన్నాం. పోసాని కృష్ణమూర్తి లాంటి వాళ్ళు అయితే అహంకారం వద్దని చిరంజీవి గారు అన్నారు. జగన్ గారు చాలా మంచి రోజంతో తీసుకున్నారు ఆ మాటలు అంటూ కవర్ చేసే ప్రయత్నం చేశారు. కానీ సగటు చిరంజీవి ఫ్యాన్ హృదయం అయితే చాలా గట్టిగా దెబ్బతింది. అందుకనే వాళ్ళందరూ కూడా ఏ పార్టీకి చెందినా కూడా ఈసారి ఎలక్షన్ లో అంత వ్యతిరేకంగా పనిచేశారు. మీకు అంటే ఎంతమంది గుర్తుందో తెలియదు కానీ మేము కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు రాజమండ్రిలో చిరంజీవి గారు అప్పుడు ఠాగూర్ సినిమా టైం రాజమండ్రిలో కంబాల్ చెరువు దగ్గర ఒక మదర్ తెరెసా విగ్రహాన్ని కట్టించారు ఆయన సొంత డబ్బులతో. అలాగే ఒక బస్ షెల్టర్ కూడా కట్టించారు అక్కడ. వాటి ఓపెనింగ్ ఆయన అక్కడికి వచ్చారు. ఇప్పటికీ ఆ విగ్రహం ఆ బస్ షెల్టర్ అక్కడే ఉన్నాయి. ఓపెనింగ్ ఆయన వచ్చారు. జస్ట్ ఒక 500 అడుగులు దూరం అయితే ఉంటుంది ఆ బస్ షెల్టర్ కి ఆ విగ్రహానికి మధ్య. ఆయన అక్కడ దాకా వెళ్లి పూలదండ వేయలేకపోయారు. విగ్రహం మెడలో మొత్తం రాజమండ్రి మొత్తం కూడా జనంతో నిండిపోయింది. చివరికి ఆయన తరపున అప్పటి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే, లేకపోతే ఉండవల్లి అరుణ్ కుమార్ ఎంపీ, వాళ్ళిద్దరు ఎవరో వెళ్లి వేసి వచ్చారు ఆ మెడలో దండ అనేది. నాకు గుర్తున్నంత వరకు రౌతు సూర్యప్రకాష్ అంత ఉండేవారు ఆయనకి ఫ్యాన్స్ అనేది. మళ్ళీ సినిమాలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త స్టార్స్ వచ్చేసారు. చాలా మంది యంగ్స్టర్స్ చాలా టాప్ లెవెల్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఫ్యాన్స్ ఏర్పడిపోయారు. కానీ ఆ రోజు జరిగిన సంఘటన మాత్రం ఖచ్చితంగా పాత తరం చిరంజీవి ఫ్యాన్స్లు, అంటే పెద్ద రాజకీయాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేని, రాజకీయాలు పట్టించుకోకుండా ఉండే మధ్యతరగతి వ్యక్తుల్లో కూడా చాలా చాలా ఒక విధంగా కోపాన్ని అయితే తెచ్చిందని చెప్పలే వైసీపీ మీద. దాని ఇంపాక్టే ఇప్పుడు మరీ 11 స్థానాలకే పరిమితం అయిపోయేలా చేయడం. చాలా మంది గమనించుకోవట్లేదు. అంటే పవన్ కళ్యాణ్ ఉండడం వల్ల, లేకపోతే జనసేన బలంగా పనిచేయడం వల్ల, లేకపోతే మెగా హీరోలు అందరూ కూడా ప్రచారం చేయడం వల్ల ఎంతో ఓటింగ్ పడింది అనుకుంటున్నారు. కానీ అదెంత కాదు. అవన్నీ ఒకటి అయినప్పటికీ చిరంజీవి ఫ్యాన్స్ ఎఫెక్ట్ అయితే చాలా బలంగా పడింది. ముఖ్యంగా ఆయన ఒక 5 కోట్లు విరాళం ఇచ్చినప్పుడు పార్టీకి, తన తమ్ముడు పార్టీకి, లేదు ఆయన విద్వేషాలతో రాజకీయాలు వద్దంటూ ఏదో ఒక సలహా చెప్పే ప్రయత్నం చేసినప్పుడు, సినిమా ఇండస్ట్రీ చిన్నది దాని మీద ఎందుకు పడతారు మీరంటూ వచ్చిన మాట అన్నప్పుడు పెద్ద పెద్ద మాటలతో అందరూ కూడా ఆయన విమర్శించారు. పకోడీ గాళ్ళు అంటూ కొంతమంది మాట్లాడారు. అవన్నీ కూడా ఆయన ఫ్యాన్స్ కానీ ఆయన ఫ్యాన్స్ అని పక్కన పెడతాం. సగటు సినిమా అభిమాని చిరంజీవి అంటే ఒక మర్యాదస్తులుగా చూసేవాడిని చాలా 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 బాధ పెట్టాయి. దాని ఇంపాక్టే కసిగా గుద్దేశారు ఓట్ల మీద. అది మాత్రం అర్థమవుతుంది. అందుకనే ఎంత ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా నిరుత్సాహకరమైన, నిరాశాజనకమైన, విధ్వంసకరమైన ఓటమిని వైసీపీ ఎదుర్కొందని చిరంజీవి ఫ్యాన్స్ చెప్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను ఉండండి ఏబీపీ దేశం. మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి.